ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్ట్ 27 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. వ్యాఖ్యానాంశం నిత్యముగా నుండి బాహువులు మొదటి భాగం. వ్యాఖ్యానాంశం నిత్యముగా నుండి బాహువులు మొదటి భాగం. వ్యాఖ్యానం: దైవజనుడైన మోషే తాను మరణించక పూర్వం ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తూ ఈ మాటలు పలికాడు. ఇవి ఇశ్రాయేలీయులతో పలికిన మాటలైనప్పటికీ ప్రస్తుత యుగం, సంఘయుగంలోని దేవుని ప్రజలకు కూడా సూటిగా చెందిన వాగ్దానం అని వేరే చెప్పనవసరం లేదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఎవరికి అనుగ్రహించాడో వారందరికీ ఈ ఆశీర్వాదం చెందుతుంది. పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను ఓదార్చడానికి పలికిన అరుదైన మాటల్లో ఇది అమూల్యమైనది. అన్ని యుగాల్లోని దేవుని బిడ్డలు వారు బలహీనంగా ఉన్నప్పుడు, సమస్యల్ని తూలి పడుతూ ఉన్నప్పుడు, రోగగ్రస్తులై పడక మీద వాలిపోయినప్పుడు, ఒంటరిగా ఉండి కృంగిన వేళ్లలో ఈ మాటల ద్వారా ఎంతగానో ఆదరింపబడి నిత్యమైన బాహువులు నీ క్రింద ఉన్నవి అన్న మధురమైన తలంపు వారిని తండ్రి యొక్క హృదయానికి హత్తుకొనజేస్తుంది. ఆ నిత్య బాహువుల కౌగిల్లో దేవుని బిడ్డలు ఎంత ధన్యులు! ఎట్టి దుఃఖమైన, శోధనైన, ఎడబాపు అయినా ఆ బాహువులు ఎవరి క్రింద ఉంటాయో వారిని ఏమైనా చేయగలవా? అయితే శాశ్వతముగా నుండి బాహువులు అనగా భావమేమి? దేవుని వాక్యంలో మనం ఏమైనా భావం కనుగొనగలమా? మొదట మనం నిర్గమకాండం 28వ అధ్యాయాన్ని చూద్దాం. ప్రధాన యాజకుని వస్త్రాలను గూర్చి వివరిస్తూ 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలు పేర్లను, అనగా వారి జనన క్రమం చొప్పున ఒకదాని మీద, అనగా ఒక రత్నం మీద వారి పేర్లలో 6ను, రెండవ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కాలి అని నేర్పించాడు. అలాగే న్యాయ విధాన పథకాన్ని గూర్చి ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేర్లు గలవై వారి పేర్ల చొప్పున 12 ఉండాలి. ముద్ర మీద చెక్కిన వాటిలో వారిలో ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రాల పేర్లు ఉండాలి. అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంతో ఇశ్రాయేలు పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరించాలి అని 21-29 వచనాల్లో చూస్తున్నాం. ఈ విధంగా ప్రధాన యాజకుడైన అహరోను ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడల్లా వారి పేళ్లను తన భుజముల మీద, తన హృదయం మీద భరిస్తూ ఉంటాడు. లేఖనముల ప్రకారము భుజము అనగా శక్తి అని భావం. ఉదాహరణకి యెషయా గ్రంథం 9:6 చూస్తే ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అని, అలాగే 22వ అధ్యాయం 22వ వచనంలో నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను అని. అదేవిధంగా రొమ్ము లేక హృదయము ప్రేమను సూచిస్తుంది. కావున ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయులను దేవుని ఎదుట నిత్యము శక్తితోనూ ప్రేమతోనూ ఎత్తిపట్టును అని, లేక భరించును అని భావం. పరమగీతముల గ్రంథం 8వ పరమగీతం 6వ వచనంలో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము అని. నామాక్షరం అంటే ముద్ర. కావున ఇచ్చట కూడా భుజము, హృదయములను, అనగా శక్తి, ప్రేమల సమ్మేళనాన్ని చూస్తున్నాం. కావున నిత్యముగా నుండి బాహువులు అన్న పదాలలో దేవుడు తన ప్రజలను బలపరచు శక్తి, ప్రేమలు ఉన్నవి అని గ్రహిస్తున్నాం. 2వ భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.